ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పొద్దున పోలీసు బ్లేమ్ చేస్తాను. మేమంతా ఉండలేదా? నువ్వే చెప్తావు. మేము 4 5 మంది నువ్వే చెప్తావు. ఇది ఇంకా ఏం కాదు చెప్పు. నీకు ఇవన్నీ ఎవరివి? ఒక హరిజన మహిళ ఏం చేస్తుంది? ఒక హరిజన మహిళ ఏం చేస్తాయి? జైలుకి పోయి చంద్రుడు విడిచిపెడుతుంది. అంత కష నీకు. అదే వీళ్ళంతా నీ మీద కష కట్టినారు. ఏదో అనుకోద్దు నువ్వు. ఆపోదు ఇదే పోలీస్. నాకు ఎన్నున్నా చూడు. అయితే ఇది మా కార్యకర్తలు. ఒక్క కేసు పెట్టినాము మీ కార్యకర్తలు. ఎందుకు మాట్లాడతారు? ఊరికి లా అండ్ ఆర్డర్. యు నో ద మీనింగ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. చదువుతూ ఉంటాయి కదా. ఎంత కోర్టు ఉన్నా, ఎంత ఏమున్నా, ఫైనల్ ఇస్ పోలీస్. మరి ఎట్లా పంపిస్తావు? 5 ఏళ్ళు ఇసుకే బ్రహ్మాండంగా అమ్ముకుంటువే. ఎవరన్నా వద్దాడు. నీకు పవర్ ఉండిందా బొద్దు? ఈ బుద్ధి అంతగా బాధపడతాను. 5 ఏళ్ళు చెప్పినాడు మా జగన్ అన్న. చెప్పినాడు. ఏం చెప్పినాడు? 1.5 సంవత్సరం అయింది. కళ్ళు మూసుకుంటూ 3 ఏళ్ళు అయిపోతుంది అంటానంటే. ఈ పొద్దు వచ్చేది నీకు. కోర్టుకు పో. పొద్దున్న లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ నీకు ఒకరు కాదు శత్రువు. తాడిపత్రిలోనే కాదు, మొత్తం కాన్స్టిట్యూషన్లోనే శత్రువులు. ఏం చేసినావని అసలు ఈరోజు నీకు నీ మనుషులు ఉన్నారా? పోనీ వైఎస్ఆర్లోని రానియకుండా ఏమైనా పోయినారా? లేదు. ఇవన్నీ అవే గవర్నమెంట్ ఇవన్నీ హైకోర్టు ఆర్డర్లే. ఏది కూడా దాచిపెట్టుకోలే. నీకు పంపించమన్నా కాపీ పంపిస్తా. ఆల్రెడీ ఇచ్చిన మీ శైలజానాథ్కు, మీ ఎమ్మెల్యేలకు అందరికీ కాపీ ఇచ్చిన. కొత్త నువ్వులు ఎందుకు క్లెయిమ్ చేస్తారు పోలీసు వాళ్ళని? నువ్వు చేసిన దీనికి ఊరి ప్రజలు 5 ఏళ్ళు బహిష్కరిస్తుంది. మీడియా యాక్ట్ అయిపోయినాక ఏం చేస్తుంది? అది ఎట్లా నీకు వర్తించదా నాయన? తండ్రి ఆ ముందు నువ్వు పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ అనే రానిలే. ఈ ముందు కూడా లా అండ్ ఆర్డర్ అనే రానిలే. రా మరి పొద్దున్న ఎందుకు పొద్దున్న పోలీసు వాళ్ళు ఎప్పుడు పెట్టుకొని వస్తున్నారా? 5 ఏళ్ళు బహిష్కరణ. ఏమే నువ్వు ఏందో మాట్లాడతావు పొద్దున్న. ఒకరు నాకు ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చిందని. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వాడిని ఊరికి పిలుచుకురాండి అని వచ్చింది. చూస్తారా? అమరావతిది హైకోర్టు. ఏమి ఆర్డర్ వస్తే తీసుకుపోయి ఎస్పీ గారికి ఇచ్చినాం. ఎల్లో లైన్లో వేసినాం చూడు. ఏమొచ్చింది ఆ పొద్దు? మరి ఆ పొద్దు పంపినదే పోలీసు వాళ్ళు. అంటే మీ కలసందర్లో మెలిగినారా పోలీసు వాళ్ళ? ఇవన్నీ ఆర్డర్లే. లాస్ట్కి ఆడిపోయినాము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినాం. సుప్రీంకోర్టుకి పోతే ఏమనింది? గో బ్యాక్ టు హైకోర్ట్. గో బ్యాక్ టు హైకోర్ట్. ఆడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు. మరి ఆ పొద్దు పోలీసులు మీ చెప్పు చేతుల్లో ఉన్నారు పోలీసు వాళ్ళు. ఏమే ఎక్కడికి పోయినాం? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే ఆ అమ్మ ఎస్పీకి రాస్తుంది, ఆయన ఇదేదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి పంపిండని. నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు పోయినావు కోర్టుకి? కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. కోర్టులో రిలీఫ్ ఇచ్చినా, కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు. ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడిపత్రి ప్రజలకి. లాస్ట్ ఆడవాళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టలేదు.
ఎన్ని చూపించమంటే ఆటలు కోటాటలు అన్ని కోటాటలే తప్పే చెప్పండి ఇవన్నీ కోటాటలే ఎన్ని 36 కోటాటలు ఇంకా నీకుండేది 3